హాయ్ అండి. ఈరోజు మనం హైదరాబాద్ నగరం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నగరం విశిష్టత, ఈ నగరం యొక్క ప్రాధాన్యత గురించి ఈరోజు మనం కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్ నగరం అనేది దాదాపు 500 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన నగరం. ఇది కులీ కుతుబ్ షాహీ నిర్మించిన నగరం. ఈ ఈ హైదరాబాద్ నగరం అనేది ఇప్పుడు ఎంతగా అభివృద్ధి చెందుతుందంటే ప్రపంచంలోనే 6వ స్థానంలో మనం హైదరాబాద్ నగరం అనేది అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో మొదటి మొదటి నగరంగా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇతర నగరాలతో పోల్చుకుంటే మన హైదరాబాద్ నగరం అనేది చాలా విస్తరించబోతుంది. చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్న వనరులు కానీ, ఇక్కడ ఉన్న ల్యాండ్ బ్యాంక్ కానీ అద్భుతంగా విస్తరించబోతుంది. రేపు వచ్చే ప్రపంచానికి కొత్త వేదిక కాబోతుంది. అనేక సమావేశాలకు, అనేక అయిన ప్రోగ్రామ్స్ ఇక్కడ వేదిక కాబోతుంది. అంతర్జాతీయ సమావేశాలు కానీ, జాతీయ సమావేశాలకు కానీ హైదరాబాద్ నగరం అనేది ఇది వేదిక కాబోతుంది. ఈ హైదరాబాద్ నగరం ఎందుకు ఇంత ప్రాధాన్యత కలిగి ఉంది అంటే, ఇది ఒక సమశీతోష్ణ మండలంలో ఉంది. ఈక్వల్ వెదర్ అనేది ఆల్మోస్ట్ దాదాపు 10 నెలలు వెదర్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. వ్యత్యాసాలు ఉండవు. తుఫాన్లు కానీ, భూకంపాలు కానీ, ఎలాంటి వైపరీత్యాలు కానీ ఈ హైదరాబాద్ నగరాన్ని చేరుకోలేదు ఇప్పటి వరకు. ఈ 500 సంవత్సరాల నుంచి అడపదడప వర్షాలు కానీ అవి కానీ బాగా వచ్చినాయి. కానీ అయినా కూడా వెదర్ కండిషన్ మాత్రం హైదరాబాద్ అనేది ప్రపంచంలోనే 2వ నగరం. అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వెదర్. దాదాపు ఒక 2 నెలలు మాత్రం సమ్మర్లో హీట్ ఉంటుంది. మిగతా 10 నెలలు మాత్రం హైదరాబాద్ నగరం అనేది అల్టిమేట్. అది దీని యొక్క విశిష్టత. హైదరాబాద్ నగరం ఇప్పుడు ఉన్న గ్రోత్లో ప్రపంచ స్థాయిలో ఎదుగుతున్న ఒక నగరం. ఇది దాదాపు ఎన్నో నగరాలతో పోటీ పడబోతుంది. ఇది ఒక అంతర్జాతీయ నగరంగా ఖ్యాతి చెందబోతుంది. అంతేకాకుండా హైదరాబాద్ నగరం అనేది నలుమూలలా విస్తరించింది. హైదరాబాద్ పడమల వైపు విస్తరించింది, అదేవిధంగా ఉత్తరం వైపు విస్తరించింది, తూర్పు వైపు విస్తరించింది. ఇప్పుడున్న హైదరాబాద్ నగరం యొక్క జనాభా 1,20,00,000. ఇది ఇంకా రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలలో దాదాపు 2 కోట్ల జనాభాగా కాబోతుంది. ఈ జనాభా అవసరాలకు తగ్గట్టు హైదరాబాద్ కూడా తన విస్తరించడం, ఇంకా చాలా పెద్ద మొత్తంలో విస్తరించడం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న నగరానికి ప్రత్యామ్నాయంగా కొత్త టౌన్షిప్లు కానీ, కొత్త నగరాలు కానీ మళ్ళీ వెల్లువలోకి రాబోతున్నాయి. ఈ నగరం ఎలాంటి వ్యక్తులు వచ్చినా కానీ, ప్రపంచంలోని నలుమూలల కానీ, దేశంలోని నలుమూలల నుంచి ఎవరిని వచ్చినా కానీ తన ఒడిలో హక్కున చేర్చుకుంటుంది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు ఇక్కడ సమృద్ధిగా లభిస్తున్నాయి. అందుచేత ప్రపంచంలోని కానీ, దేశంలో కానీ చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ ఉపాధి అవకాశాల కోసం చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఎంతమంది వచ్చినా కానీ, ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు బాగా ఉన్నాయి. అదేవిధంగా ఐటీ సెక్టర్ బాగా ఈ హైదరాబాద్ నగరంలో బాగా అభివృద్ధి చెందిందంటే ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్, ఈ 3 విభాగాలు బాగా అభివృద్ధి చెందినాయి. అందువల్ల ఐటీ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఉపాధి అవకాశాలకు వస్తున్నారు. అదే ఫార్మాలో కూడా చాలా మంది కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు కోసం ఇక్కడ వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అదేవిధంగా జీవన ప్రమాణాలు అనేది కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి. అదేవిధంగా తక్కువ బడ్జెట్లో, తక్కువ స్థాయిలో కూడా బతకడానికి దాదాపు 10,000 రూపాయల జీతంతో కూడా బతికేయగలిగే అంత సమర్థత ఇక్కడ ఈ హైదరాబాద్ నగరంలో ఉంది. కానీ ఈ దేశంలో ఏ నగరానికి కూడా అంత లేని ప్రాధాన్యత ఇక్కడ ఉంది. చాలా ఎక్కువ జీతాలు పొంది కూడా జీవన ప్రమాణాలు ఉన్నాయి, తక్కువ జీతాలతో కూడా జీవన ప్రమాణాలు ఉన్నాయి. అలాంటి హైదరాబాద్ నగరం ఇప్పుడు మన దేశంలోనే మొదటి విడత బాగా అభివృద్ధి చెందుతున్న మొదటి నగరంగా ఉంది. అదే ప్రపంచ స్థాయిలో కూడా 6వ నగరంగా ఉంది. థ్యాంక్ యూ.